మనకి సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ జీవితంలో కష్టంలో బాధల్లో ఆరోగ్యం బాగలేనప్పుడు ఎవరు నిన్ను పట్టించుకోలేదా, ఎవరు నీ దగ్గరికి రాలేదా, ఎవరు నీకు సహాయం చేయలేదా అంటే భయపడే అవసరం లేదు. అరే ఎవరు లేరు అని అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు అనుకుంటున్నాడు, నువ్వు ఎలా అయితే వాళ్ళు సహాయం చేస్తారు అని ఫుల్గా నమ్మినవో అలాగే నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నా బలమై ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆపత్కాలంలో ఆయన నన్ను ఆదుకుంటాడు, ఆపత్కాలంలో ఆయన నన్ను ఎత్తుకుంటాడు అని ఎప్పుడైతే నువ్వు నమ్మి దేవుని దగ్గరకు వస్తాడో దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేసి నిన్ను బాగా చేస్తాడు, నీ కష్టం నుంచి బయటికి తీసేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది ప్రార్థన ఈ సంవత్సరం దేవుడు విన్నాడు, వాళ్ళకి సహాయం చేసిండు. కానీ చాలామంది ప్రార్థన ఇంకా వినలేదు, దేవుడు వాళ్ళకి సహాయం చేయలేదు. ఎవరికైతే దేవుడు ప్రార్థన వినలేదు, సహాయం చేయలేదు అని అనుకుంటున్నారేమో, దేవుడు మనల్ని మర్చిపోయిండు, దేవుడు మనల్ని వదిలేసిండు అనుకుంటున్నారేమో. కానీ అంత రాంగ్ ఆలోచన. వాక్యం చెప్తుంది మనకి, ఎందుకు దేవుడు ప్రార్థన వినలే, ఎందుకు సహాయం చేయలేదంటే నువ్వు ఇంతవరకు మనుషులని నమ్ముకొని ఉన్నావు, ఎవరో వచ్చి నాకు సహాయం చేస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నావు. దేవుని గురించి ఎదురు చూడు, దేవుడే నాకు సహాయం చేస్తాడని ఎప్పుడైతే మనం ఎదురు చూస్తామో దేవుడు మన కోసం సహాయకుడిని పంపిస్తాడు, ఆయన మనకి సహాయాన్ని చేస్తాడు, ఆయన మనకొచ్చి ఆదుకుంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడిని దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకునేది ఒకే ఒకటి, మనం మనుషుల మీద కాదు కానీ దేవుని మీద నమ్మకంగా ఉండాలా. నా దేవుడు నా సహాయకుడు అని నమ్మి ఉండాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యంలో ఇలా రాయబడింది, దేవుడు మనకి ఆశ్రయము దుర్గము ఉన్నాడు. మనకి అన్నిటికంటే మంచి సేఫ్ ప్లేస్ ఒకటి ఉన్నది అంటే అది దేవుని సన్నిధి. నాకు వీళ్ళు బలం ఇస్తారు, వీళ్ళు సాయం చేస్తారని నమ్మి రావద్దు. దేవుడే నా బలమై ఉన్నాడు, దేవుడే నా శక్తి అయి ఉన్నాడు అని ఇది ఒక్కటి మాత్రం నమ్మాలా. ఆయన ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు. కష్టంలో బాధల్లో మనిషిని నమ్ముకుంటే ఏదో ఒక రోజు మోసం చేస్తారు, ఏదో ఒక రోజు ఆశ నిరాశ అవుతుంది, ఏదో ఒక రోజు వాళ్ళు సహాయం చేయకుండా ఉంటారు. కానీ ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడిని నేనే అని చెప్తున్నాడు మన యేసయ్య. నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి మన దేవుడు కోరుకునేది ఒకే ఒకటి, మన ఆశ్రయము దుర్గమై ఉన్న దేవుడు. ఆపత్కాలంలో నమ్మదగిన దేవుని దగ్గరికి మనం రావాలా, ఆయన సన్నిధికి రావాలా, ఆయనని మనం ప్రేమించాలా, ఆయన వాక్యంని మనం నమ్మాలా. ఎప్పుడైతే ఇదంతా మనం చేస్తామో దేవుడు మనకి సహాయకుడు అయి ఉంటాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన దేవుడై ఉంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీతో నాతో దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కష్టంలో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, ఆరోగ్యం బాగలేదా, ఎవరు నన్ను పట్టించుకుంటలేరు, ఎవరు నన్ను చూస్తలేరు, ఎవరు నాకు సహాయం చేస్తలేరు అని నువ్వు అనుకుంటున్నావా, నిరాశగా ఉన్నావా? ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. మనుషుల దగ్గరికి వెళ్ళపోవద్దు, మనుషులను నమ్ముకోవద్దు. వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు నమ్ముకుంటే ఏదో ఒక రోజు ఆశ నిరాశ అయిపోతుంది. వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గరికి ఒకవేళ మనం పోయినామనుకో, ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన దేవుడు మనకై ఉన్నాడు. ఆయన ఆపత్కాలంలో వచ్చి నమ్మదగిన దేవుని దగ్గరకు వస్తే దేవుడే మనకి సహాయం చేస్తాడు. ఒకళ్ళు నాకు సహాయం చేస్తలేరు అని నువ్వు బాధపడుతూ ఉన్నావా? ఏం బాధపడవద్దు. ఎందుకంటే ఒకళ్ళు నిన్ను సహాయం చేస్తలేరు అంటే అర్థం ఏంటంటే దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే నువ్వు విశ్వాసంతో నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నమ్మకంతో రావాలని దేవుడు నన్ను కోరుకుంటున్నాడు. కీర్తన 46:1 అందులో ఇలా రాయబడింది, దేవుడు నాకు ఆశ్రయము దుర్గము అయి ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆపత్కాలంలో మనుషులు ఒకవేళ మనకి చేయిస్తారు, వదిలేస్తారు, చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాడు. కానీ ఆపత్కాలంలో మన దేవుడు నమ్మదగిన సహాయకుడు అయి ఉన్నాడు. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.